9వ అధ్యాయం యోహాను సువార్తలో మనము స్టడీ చేస్తున్న విధానం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు ఎవరు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నారో, ఎవరు దేవుని కుమారుడు కాదని విశ్వసిస్తున్నారు. అది విశ్వాసం లేని ఎవరు విశ్వసించట్లేదు. ఈ విషయాల మీద మనం మొదటి అధ్యాయం నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. 9వ అధ్యాయంలో కూడా కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. సందర్భం ఏంటంటే, ఒక ఆయన పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు. ఆయన బట్టి వాళ్ళు విశ్వసించారు, కానీ గుడ్డివాడు విశ్వసించాడు, కానీ కళ్ళున్నవాడు విశ్వసించలేదు. 9వ అధ్యాయంలో అవునా, గుడ్డివాడు తమ భౌతికమైన నేత్రాలు తెరవబడితే ఆయన విశ్వసించాడు, కానీ కళ్ళున్న ఈ శాస్త్ర పరిచయాలు మాత్రం విశ్వసించలేదు. 9వ అధ్యాయం, ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డివాడే అనే ఒక మనుషుడు కనబడిను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుడికి ఎవడు పాపం చేసిన, వీడా వీని కన్నవారా అని ఆయన అడగ్గా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచుటగా వీడు గుడ్డివాడుగా పుట్టిన అన్నాడు అన్నమాట. అర్థమైందా, అర్థమలేదా? కాబట్టి పాపం చేస్తే ఇలాంటి వాళ్ళు పుడతారనేది, అవయవ లోపాలకు వెళ్ళినట్టు వాళ్ళు పుడతారనేది కాదు. దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడనమాట. ఆనాటి ఈ పరిచయులు ఏమనుకునేవారంటే, దేహ అవయవాల లోపాలు కలిగినటువంటి వాడిని పాపిగా పరిగణించేవారు. కానీ దేవుని వాక్యము అలా చెప్పట్లేదు. మోషే నోటు మాంద్యం కలిగినవాడు, అవునా? మోషే ఎవరు? నోటు మాంద్యం కలిగినవాడు. నోటు మాంద్యం కలిగినవాడు కాబట్టి పాప. అందువల్ల అవయవ లోపాలు కలిగినటువంటి వాళ్ళు పాపులు, అవయవ లోపాలు లేని వాళ్ళు పాపులు కాదు అని గ్రంథం మాత్రం తెలియచేయట్లేదు. కానీ అవయవ లోపాలు కలిగినటువంటి వాళ్ళు యాజకత్వం చేయకూడదని లేవికరణ 21వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఎవరు? అవయవ లోపాలు కలిగిన వాళ్ళు. కానీ అవయవ లోపాలు కలిగినటువంటి వాళ్ళు పాపులని ఎక్కడ గ్రంథంలో చెప్పలేదు. దేహం యొక్క అవయవ లోపాలు కలిగిన వాళ్ళు పాపులు అని చెప్పలేదు. పాపం అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. చూడండి, అక్కడ దేవుని క్రియలు వినేందుకు ప్రత్యక్షపరచుటగా వీడు గుడ్డివాడుగా పుట్టాడు. పగలున్నంత వరకు నేను పంపిన వాళ్ళ క్రియలు మనం చేయొచ్చు వాళ్ళను, రాత్రి వస్తుంది అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పిన నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద వేసి అని కనుల మీద బురద పోసి, నీవు సిలోయము అని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం అన్నమాట. అదేంటి? అపోస్తులోస్ అంటే అపోస్తులుడు అంటే పంపబడినవాడు కదా. సిలోయము అనే మాట కంటే హీబ్రూ అనమాట. ఏదనమాట? హీబ్రూ. ఎందుకంటే వాళ్ళు భాష హీబ్రూ, రాయబడిన కాలానికి మాత్రం గ్రీక్ అన్నమాట. ఇప్పుడు బెతెస్దా అని ఉంది. బేత్ అంటే ఇల్లు, అర్థమైందా? బేత్ అంటే హీబ్రూలో బేత్ అంటే ఏంటి? ఇల్లు, నివాసం అన్నమాట. అది కాబట్టి రబ్బీ అంటే అది హీబ్రూలో. గ్రీక్లో డిడాస్కలోస్ అనమాట. డిడాస్కలోస్ అంటే బోధకుడు, ఉపదేశకుడు. అది అలాగున కొత్త నిబంధనలో రాయబడుతున్నప్పుడు వాళ్ళ ప్రాంతాలు కానీ వాళ్ళకు సంబంధించినవి కానీ వాళ్ళకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు వాళ్ళు హీబ్రూ వాడతాడు అనమాట. ఇప్పుడు పౌలుతో మాట్లాడినప్పుడు సౌలా అన్నాడు. అవునా? హీబ్రూ భాషలో ప్రభు పిలిచాడు కాబట్టి ఏమన్నాడు?
సౌలా సౌలా అన్నాడు. అర్థమైనా అర్థం లేదా? రైట్, ఉచ్చారణ మారింది అంతే. ఇంటూ పౌలు అని ఉచ్చారణ మారింది. సిలోయ అన్న మాటకు పంపబడిన వాడని అర్థం అన్నమాట. సిలోయాము అనే మాటకు పంపబడినవాడు. వాడు వెళ్ళి కడుక్కొని చూపగలవాడే వచ్చాను. కాబట్టి పొరుగువారు వాడు భిక్ష కూడా అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు కాడా అనేది. వీడే అని కొందరు, వీడి పోలిన ఒకడని మరి కొందరు అనేది. వాడైతే నేనే అని వాడు నీ కన్నులు ఎలా తెరవబడిన వాడు అడగా. వాడు యేసు అని ఒక మనుషులు బొరలు చేసి నా కళ్ళ మీద పోసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన అక్కడ ఎక్కడని వాడు నేను ఎరుగున్నాను. అంతకుముందు గుడ్డివాడై ఉండిన వాడిని వారు పరిచయలు అతను తీసుకొని పోయారు. యేసు బొరద చేసి వాడిని కనులు తెరిచిన దినం విశ్రాంతి దినం. వాడు అలా చూపు పొందునో దాని గురించి పరిచయలు కూడా వాడిని మరలా అడగగా వాడు కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతున్నాను వారితో చెప్పాను. కాగా పరిచయంలో కొందరు ఈ మనుషులు విశ్రాంతిని ఆచరించట్లేదు కనుక దేవుని ఎదురు వచ్చిన వాడు కాడన్నారు. విశ్రాంతిని ఆచరించడం అంటే ఏంటి? ఏ పని చేయకూడదు, అవునా? కానీ రోగాలు అదే ఎలా ఆపదలు ఉన్న వాడికి సహాయం చేయొచ్చా, చేయకూడదా? అది ఏ పని చేయకూడదంటే ఇక గుంట్లో గొర్రెపిల్లడింది తీరా అని అన్నారు. గుంట్లో గొర్రెపిల్లడితే తీస్తారా, తీరా? ఇవాళ ఏ పని చేయకూడదు కాబట్టి రేపు పొద్దున్న తీస్తానంటాడా? వీడి గొర్రెపిల్ల అయితే వాడు ఆస్తి కాబట్టి ఏం చేస్తాడా? అదే అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే నీ ఒకవేళ గుంట్లో గొర్రెపిల్ల అడితే నువ్వు తీస్తావు కదా. మరి ఇప్పుడు విశ్రాంతి దినాన్ని బాగు చేస్తే ఇబ్బంది ఏముంది? మంచి పనే కదా అది. మామూలు వ్యవసాయ సంబంధం లేకపోతే వ్యాపార సంబంధం వ్యవసాయ పనులు అనేవి మానేయమన్నారు తప్ప మంచి పనులు చేయొద్దని చెప్పలేదు. మంచి పనులు చేయకూడదని చెప్పలేదు. తర్వాత విశ్రాంతి దినాన్ని అంటే మంచి పని చేసినందుకు ఈయనంటే దేవుని దగ్గరికి తెచ్చినవాడు కాడంట. ఏళ్ళ నిర్ణయాలు ఎవడు గుడ్డాడు ఇప్పుడు? అదే చెప్తాడు ఆయన. మరి కొందరు పాపైన మనుషులు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలరండి? ఇది రైట్ అవునా? పాపైన మనుషుడు ఎలాగ సూచక్రియలు చేయగలరు? ఇట్లా వాళ్ళు భేదం పుట్టింది. కాబట్టి వాడు మళ్ళా ఆ గుడ్డు వాడితో అతను నీ కళ్ళు తెలిసినాను, నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావు అని అడగా. వాడు ఆయన ఒక ప్రవక్త అనేను. వాడు గుడ్డివాడు ఏంటి చూపు పొందినని యూదుల నమ్మక, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పుచు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడని వాడిని అడిగారు. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడు అని వీడు గుడ్డివాడుగా పుట్టినని మేము ఎరుగుదాం. ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో ఎరగం. ఎవడో వీడు కన్నులు తెరిచినో అది మేము ఎరగం. వీడు వీడు వయసు వచ్చిన వాడు వీరినే అడుగుడని తన సంగతిని తానే చెప్పుకునగలడని వార్త చెందింది. వాళ్ళ తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. అందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎలా వాడి సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకున్నారంట. అంటే ఇలా ఆల్రెడీ సీక్రెట్గా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వరకు వ్యతిరేకంగా పనులు చేస్తానే ఉన్నారన్నమాట. అలా వెలివేస్తామని నిర్ణయించుకున్నారంట యేసుక్రీస్తు అన్ని అంగీకరిస్తే. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడిని అడుగుమంది. కాబట్టి వారు గుడ్డివాడు అయిన మనుషుడు రెండవ మారు పిలిపించి దేవుని మహింపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, చూసారా? ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామంతో చెప్పు. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను నేను. అందుకు వారు ఆయన నీకేం చేసిను, నీ కనులు ఎలాగ తెరిచినని మరలా వాడిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పింది కానీ మీరు వినకపోతుంది. మీరు ఎందుకు మరలా వినగోరుతున్నారు? మీరును ఆయన శిష్యులు ఎవరు కోరుచున్నారా?
ఏమి అని వారితో అన్నాడు. అది వాళ్ళకి ఏం కలిగిందో చెప్పండి. అంగీకరించలేని మనిషిని ఏదంటే అంటారు అనమాట. మేమేం శిష్యులు, నువ్వే వాడి శిష్యుడు అన్నాడు అనమాట. అందుకు వాడు నీవే వాడి శిష్యుడు, మేము మోసే శిష్యులు అన్నాడు. ఎవరి శిష్యులు అంటే మోసే కంటే గొప్పవాడు ఉన్నాడు, వాళ్ళకి కనబడతలేదు అక్కడ. మోసే శిష్యులు అన్నాడు వాళ్ళు. దేవుడు మోసేతో మాట్లాడిన ఎదుగు కానీ వీడు ఎక్కడ నుండి వచ్చినా ఎరగమని. చూసారు వీడు ఎక్కడి నుండి ఎంత గౌరవించుతున్నారో చూడండి. వీడు ఎక్కడి నుండి వచ్చినా ఎరగమని చెప్పి వాడిని దూషించరు. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినా మీరు ఎరగకపోవడం ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరిచిన ఇంకా మంట పుట్టించేస్తున్నాడు ఈయన. దేవుడు పాపులు మనం అండర్లైన్ చేసుకోండి. దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనాను దేవభక్తుడైంది ఆయన చిత్తం చొప్పున జరిగించిన అని ఆయన వాడిని మనం ఆలకించను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి, 21 వచనాలు. అక్కడ కూడా మనం దేవుని ఇష్ట ప్రకారంగా అనగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా బతుకుతున్నప్పుడు మనకి ఇష్టమై మనకి ఏది అడిగినా దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పాడు అనమాట. అబ్బాయినా ఆయన ఏది అడిగినా మనం ఆలకిస్తాడంటాను. కాబట్టి దేవుడు ఎవరు మనం ఆలకిస్తాడో, పాపులు మనవి ఆలకించడు, పాపులు మనం ఆలకించడు. అయితే పరిశుద్ధులు మనం కూడా ఒక్కోసారి ఆలకించడు. ఇర్మియా గ్రంథం అవునా. సమూయేలు మోషే నిలబడి ప్రార్థన చేసినా నేను వాళ్ళ మనవి అన్నాడు. అవునా కాదా? ఇర్మియా ఈ ప్రజల కోసం ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను విన్నా అన్నాడు. తెలుసా ఇర్మియా గ్రంథం? చెప్పనా? చదివేం కదా, మీరు అండర్లైన్ చేసుకోలేదా? నా బైబిల్ తెస్తాను, మీరు పాద్దే మీరు ఆశ్చర్యపోయి పడిపోతారు. ఇంకా నా తెస్తాను బైబిల్. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తయారు చేసుకున్నది, 10-15 సంవత్సరాల క్రితం. అంటే మీరు అండర్లైన్ చేసుకున్నారా లేదా? రాసుకున్నారా లేదా? రాసుకున్నారా? బైబిల్ కంకరెన్స్గా చేసుకుంటున్నారా? సువార్తికులు నేను అడిగేది, సంఘ సభ్యులు కాదు. వాళ్ళు ఏదో అలా తెరిచేసి వెళ్ళిపోతారు అనుకో, అది వేరు. బోధించే వాళ్ళు అవునా కదా, వాళ్ళు అటు ఇటు తెగ తిప్పేస్తారు అంతే. వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు ఎక్కడుంది ఏంటో. మరి సువార్తికుడికి ఏమి ఉండాలా? ఎప్పుడు ఏది అడిగినా చెప్పగలిగి ఉండాలి. నేను అర్థమైందా? అర్థం అవ్వలేదా? చెప్పండి. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన అన్నాడు కదా, ఎక్కడ చెప్పండి. ఇర్మియా గ్రంథం మీరు రాసుకున్నారా? మీరు చెప్తారా? నేను చెప్పనా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకు, వారి కొరకు మొరనైనా ప్రార్థన చేయకు, నన్ను బతిమాలు కొనకు, నేను నీ మాట ఎన్నో. అదేంటి? పరిశుద్ధుడే కదైనా, పరిశుద్ధుడే, కానీ వీళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది. ఎవరిది? యోధా జనాంగం యొక్క పాపం పరిపక్వం అయిపోయింది. ఇనప గంటతో రాయబడింది. పాపం పరిపక్వమైనప్పుడు పరిశుద్ధుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. మీకు అర్థమైందా? మీ బంధువుల్లో ఎవరిదో పాపం పరిపక్వం అయిపోయింది, మీరు వాడి కోసం ఏడితే ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన ఏంటో దేవుడు మీ అవసరాలు అడిగారు దేవుణ్ణి. ఏంటది? మనం ఆలకిస్తానన్నాడు కదా, దేవభక్తుడి యొక్క మనవి ఆలకిస్తాడన్నాడు కదా. అలాగే మనకు కూడా మొదటి యోహాను పత్రికలో చెప్పాడు కదా 3:20లో ఏమన్నాడు? ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచగలిగితే ఆయన మనకి ఏది ఇష్టమో ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్నాడు. మనం ఏది అడిగినానో ఆయన చేస్తాడన్నాడు.
ప్రతి విషయం దేవుడు చెప్పమన్నాడు. అంటే అర్థమేంటి? ప్రతి విషయం ఆయన చెప్పడం అంటే ఆయన చెప్తేనే కదా సహాయం అందేది, అదనమాట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఏదొచ్చినా తండ్రి అని మన ప్రభు ద్వారా ఆయనకి విన్నవించుకున్నప్పుడు వెంటనే మనకు సహాయ సహకారాలు అందించబడుతూ ఉంటాయి అన్నమాట. అదైనా అర్థం లేదా? చెప్పాడు కదా ఆయన ఫిలిప్పీ 4:7 ప్రార్థన చేయండి, అందరి కోసం ప్రార్థన చేసుకోండి, మీ హృదయాలకి తలంపులకి ఆయన కావాలా ఉంటాడు అన్నమాట. అది ఆయన కాపుదల ఉంటుందని చెప్పాడు. అలాగే ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా మనం మన అవసరతల నిమిత్తం కూడా ప్రార్థన చేసుకోవచ్చు. మన అవసరతల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు మనం వింటాడు. ఇజిగే ప్రార్థన చేశాడు. ఇజిగే ప్రార్థన చేసినప్పుడు నాయన నీ దృష్టికి నేను ఎలా నడిచానో అని ఆయన అడిగాడు, ప్రార్థన చేశాడు. నన్ను దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కానీ దేవభక్తుడు, అవునా? ఇజిగే దేవభక్తుడు, దేవుని ఎంత భయభక్తులు అయినటువంటి వాడు. దేవుడు మనం వింటాడా వినలేదా? యెహోషువ భక్తిపరుడు, దేవుడు మనం విన్నాడు. మోషే ప్రార్థన చేసిన ప్రార్థన విన్నాడు, భక్తిపరుడు. అర్థమైందా? దావీదు భక్తిపరుడు, మనం విన్నాడు. అర్థమైందా? ఇలాగన భక్తి కలిగినట్టు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అడిగినప్పుడు వాళ్ళ ప్రతిఫలాలు పొంది ఉన్నారన్నమాట. దేవుడు మనవి ఆలకించాడు. అలా ప్రతి దేవుని యందు భయభక్తులైనటువంటి వాళ్ళు మనం ఆలకించి వారి ఆపద నుంచి ఆయన తప్పించాడు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన అవసరతలు, మన ఆపదలు కూడా తప్పిస్తూ ఉంటాడు, మన యొక్క అవసరాలు తీరుస్తాడు. అది అందువల్ల దేవభక్తుడైనా అది ఎప్పుడు ఎండు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన ఎండు పాపం పరిపక్వం అయిపోయిన వాడి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడెండో. అది కానీ మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, అలాగే సహోదరుల కోసం, వారు ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్న సహోదరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన వాళ్ళకి ఇస్తాడు. సంఘము ప్రార్థన చేసినప్పుడు సహోదరుల కొరకు, స్వార్థ పని కొరకు దేవుడు మన వాళ్ళకి ఇస్తాడు. అర్థమైనా అర్థం లేదా? రైట్. ఆల్రెడీ మీకు ఇరిమియా గ్రంథంలో తెలియపరచని ఈ విషయాన్ని. దేవుడు ప్రార్థన వింటాడు, దేవుడు ప్రార్థన వినడు అని ఆ మాట ప్రస్తావించడం జరిగింది. రైట్. దేవభక్తుడు ఏంటి? ఆయన చిత్తం చెప్పిన జరిగించిన ఆయన వాణి మనవి ఆలకించను. పుట్టుగుడ్డు వాడిని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని ఎదురు వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనివాడని వారితో చెప్పాను. అందుకు వాడు నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నువ్వు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వాళ్ళతో చెప్పి వాడిని వెలివేశారంట. క్రైస్తవుడై అదే క్రీస్తు యొక్క శిష్యుడు అయితే శరీర సంబంధులు ఏం చేస్తారో వెళ్ళి వేస్తారు అన్నమాట. ఆశ్చర్యపోకలేదు. నీలి మేఘాలు నా కొరకు రాగా అన్నప్పుడు అందులో లోకమంతా ఏకమై నిన్ను ఏకాకిగా చేసిన చేస్తాడా చేయదా? దాని స్వభావం అది. వాళ్ళ లోకం యొక్క స్వభావం ఏంటంటే తన సంబంధులు స్నేహిస్తుంది, తన సంబంధం కాని వాళ్ళని ఏకాకులు చేసేస్తుంది లోకం. అది అందువల్ల అందుకోరు నువ్వు కేవలం పాపై పుట్టినవాడు, నువ్వు మా బోధించవచ్చువా నువ్వు అంత చెప్పి వేసేశారు. పరిసయ్యులు వాడిని వెలివేస్తుడని యేసు విని వాడిని కనుగొని నువ్వు దేవుని కుమారుని అని విశ్వసిస్తున్నావా? అక్కడ మనుష్య కుమారుడు అని ఉంది గ్రీకులో, అది కింద పోర్ట్నోట్లో పెట్టారు. నువ్వు మనుష్య కుమారుని అని విశ్వసిస్తున్నావా అని అడిగాను. అందుకు వాడు ప్రభువా నేను ఆయన విశ్వాసించుడు కానీ ఎవడని అడగ్గా, యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న వాడు ఆయనే నేను. అంతటి వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను,
చూసేవారు గుడ్డివాళ్ళు కావాలనే తీర్పు నిమిత్తం నేను లోకానికి వచ్చిందని చెప్పాను అన్నమాట. కాబట్టి అప్పుడు వాళ్ళు ఆయన ఎద్దులను పరిచయంలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగారు అన్నమాట. నిజమే కదా, కనబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు అని వినపడుతున్నా సరే ఈయన దేవుని కుమారుడు ఏంటని చెప్పేసి ఆయన విశ్వసించట్లేదు. కళ్ళు తెరవబడిన వాడు ఏం చేస్తాడంటే దేవుని అంటే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే చేయగలడు అని చెప్పేసి ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాడు అన్నమాట. ఆయన ఎద్దలను పరిశీలన కొందరు ఈ మాటలే మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మేము పాపం లేకపోవును, కానీ గుడ్డివారైతే ఏం లేకపోదును, ఎందుకని ప్రభు వచ్చినప్పుడు మీరు చూడలేదా విశ్వసించలేదా అని అడుగుతారు. ప్రభువా మేము గుడ్డివాళ్ళం కాబట్టి, అంటే తండ్రిని, ప్రభువా మేము గుడ్డివాళ్ళం కాబట్టి నేను చూడలేదు మేము వినలేదని చెప్పవచ్చు. కానీ కళ్ళు అంటే కళ్ళు ఎదురకుండా కనపడుతున్నాడు ఆయన అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను, కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపం నిలిచున్నదని చెప్పాను. ప్రభు పాపాలను క్షమించారు, అవునా? యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించారు లేదా? ఇక్కడ పాపం చేయకమని చెప్పేసి 8వ అధ్యాయంలో వ్యభిచారం చేసిన స్త్రీని పాపాన్ని క్షమించారా లేదా? పాపాన్ని క్షమించారు, కానీ ఇక్కడ క్షమించలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు యేసుని దేవుని కుమారుడుగా ఒప్పుకోలేదు, విశ్వసించలేదు. మనము విశ్వసించకపోతే మనకు కూడా పాపాలు క్షమించబడవు. బాప్తిసంలో మనం విశ్వసించాకే నీటిలోకి వెళ్ళాలి. అదేలేదా? విశ్వాసం లేకుండా నీటిలో ముంచబడిన యేసు దేవుని కుమారుడని విశ్వాసం లేకుండా నీటిలో ముంచబడిన క్షమాపణ ఉండదు. యేసుని దేవుని కుమారుడుగా విశ్వసించడం అంటే ఆయన దేవుడు పంపించి మన పాప క్షమాపణ కొరకు ఆయన సిలువకు అప్పగించారని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు పాప క్షమాపణ ఉంటుంది. విశ్వసించలేదు కాబట్టి వీళ్ళ పాపం నిలిచి ఉంది అన్నాడు. అంతే. ప్రభు ఏమన్నాడు? పాపం అంటే వీళ్ళకి ఇంకా నరకమే గతి, పాప క్షమాపణ లేదు అన్నమాట. అది 9వ అధ్యాయంలో కళ్ళున్న పరిచయులు ప్రభువుని విశ్వసించలేదు. కళ్ళు పుట్టుకతో గుడ్డివాడు కళ్ళు తెరవబడిన తర్వాత ప్రభు ఆయన యేసువారిని విశ్వసించటం రాసుకోండి. కళ్ళు ఉన్న శాస్త్ర పరిచయులు విశ్వసించలేదు ప్రభువుని. కళ్ళు పుట్టుకతో గుడ్డివాడైన వాని కన్నులు తెరిచినందువలన ప్రభువుని విశ్వసించడం జరిగింది. అది 9వ అధ్యాయంలో. నెక్స్ట్ 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపగా వేరొక మార్గాన్ని ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడే ఉన్నాడు. ద్వారమును ప్రవేశించాడు గొర్రెలు కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయను. గొర్రెలు అతని స్వరమినను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చదివాక అప్పుడు ఈ 10వ అధ్యాయం చదవాలి. మీకు చెప్పాను యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథంలో ఆనాడు కాపరులు ఇశ్రాయేల్ని సరిగ్గా కాయలేదు, అవునా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి రండి. అవును, యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చు, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపును గూర్చి మాట ప్రవచింపు. ఆ కాపులతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపులకు శ్రమ
కాపర్లు గొర్రెలను మేపవాలను కదా. మీరు కొవ్విన గొర్రెలను వదిలించి క్రొవ్వును గొర్రె తిని బొచ్చును కప్పుకొందరు, కానీ గొర్రెలు మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగాల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలు వేసిన దాన్ని మరలా తోలుకుంటారు, తప్పుైన వాటిని వెదకరు. ఎవరేళ్ళు? ఇశ్రాయేల్ కాపర్లు. ఈ గొర్రెలు కాదు, ఇశ్రాయేలీల్ని. ఎవరిని? ఇశ్రాయేల్ని. ఇశ్రాయేల్కి సంబంధించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ మీద కాపర్లు అయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, రాబోయే ఏవో కాపర్ని నియమిస్తున్నానని చెప్పాడు అనమాట. 23వ వచనంలో. థ్యాంక్స్. 23వ వచనం అండర్లైన్ చేసుకోండి. 23వ వచనం. 23 లేదా? ఉందా? వాటిని మేపుడిగా 22 నుంచి చదవండి పోనీ. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించేదను. వాటి మేపుడిగా నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరగా నియమించేదను. దావీదు ఈజ్ ఏ మెస్సియా. అవునా? రైట్. దావీదుని నియమిస్తానంటే మెస్సియాని నియమిస్తారని అర్థం అన్నమాట. అందువల్ల ఇప్పుడు నా సేవకుడు దావీదుని వాటి మీద కాపరు నియమిస్తాడు. అతడు వాటికి కాపరుగా ఉండి వాటిని మేపును. యెహోవానే నేను వారికి దేవుని ఎందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉన్నాను. యెహోవానే నేను మాట ఇచ్చున్నాను. సరే అండి. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టముగా వారిని భక్షింపవు. ఎవరి వల్ల భయం లేకుండా వారు సురక్షితంగా నివసిస్తారు. మరియు వారి దేశంలో కరువు కలిగి నశించిపోకుండా అన్యజనుల వల్ల వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతికి ఒక తోట ఒకటి నేను ఏర్పరిచేదను. అప్పుడు తమ దేవుడిని నేను తమకు దేవుడుగా ఉన్నానని ఇశ్రాయేలును తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువు యెహోవా. నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు అగు మీరు మనుషులు, నేను మీ దేవుడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నారు ప్రభువారు? నేను గొర్రెలకు నిజమైన అంటే దేవుడు నియమించిన కాపరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీకి కాపరిగా నియమించబడ్డాను అని తెలియపరిచారనమాట. తెలియపరుస్తున్నారు ఆయన. 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెలు కాపరి. అతని ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వారిని వెలుపలికి నడిపించును. నువ్వు కూడా అబ్రహాం కుమారుడు అని పిలిచాడా? పిల్లదా? మరియు అతడు తన సొంత గొర్రెలన్నీ వెలుపలికి నడిపించినప్పుడు వాడికి ముందుగా నడుస్తుంది. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అది అతను వెంబడించును. యేసుక్రీస్తు వారిని శిష్యులు వెంబడించారా లేదా? ఎరుగిన వాళ్ళు వెళ్ళారనమాట. మరియు అతను తన సొంత గొర్రెలన్నీ వెలుపలి నడిపించినప్పుడు వాడికి ముందుగా నడుచును. గొర్రెలు అతను స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. వాడు ప్రభువుని వెంబడించారు చాలా మంది. అన్యుల స్వరం వారి ఎరవు కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపగా వారిని ఎద్దులని పారుకోరని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వార్తాను. ఈ సాదృశ్యం యేసు వార్త చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎక్కువ వారు గ్రహించుకోలేదండి ఆ సమయానికి, చెప్పే సమయానికి. కాబట్టి యేసు మరలా వార్త ఎట్లాను, గొర్రెలు పోవు ద్వారం నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ద్వారం తురా అన్నాడు గ్రీకులో. ద్వారం నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకున్న వారినే అన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు.
నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించాలో వాడు రక్షించబడినవాడే. లోపల పోవచ్చు, బయటకు వస్తూ మేత మేయచ్చు ఉండును. దొంగతనము హత్య నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుడు, అది సమృద్ధి కలుగుడు నేను వచ్చేదాన్ని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్ని ఒక అబద్ధ ప్రవక్తలైన వాళ్ళని పక్కదారి నడిపించడానికి వచ్చారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వాళ్ళకి జీవాన్ని ఇవ్వటానికి, అనగా దేవునితో సంబంధాన్ని ఇవ్వటానికి వచ్చారనమాట. దేవునితో సంబంధం కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. నేను గొర్రెలు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తన కారణం తోడేలు వచ్చి చూసి గొర్రెలు విడిచిపోట్టి పారిపోవడం, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టడం. ఇది వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా. జీతగాడు కనుక గొర్రెలను కూర్చి లక్ష్యం చేయక పారిపోవడం. నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెల యొక్క మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని అలాగనే ఎరుగుదును. ఎలాగ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఈ దొడ్డులు కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరు ఒక్కడు అగినాను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో ఇశ్రాయేల్ 10 గోత్రాలు చెదిరిపోయారు కదా, అవునా? చెదిరిపోయారు కాబట్టి వారిని మరలా ఏకం చేయటానికి సంబంధించి మాట్లాడారన్నమాట. 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనంలో ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ అన్ని జనులు ఇశ్రాయేలు చెదిరిపోయారో అయా అన్ని జనుల్లో నేను వారిని రక్షించి వారు ఎచ్చరెచ్చట ఉన్నారో అచ్చరెచ్చలను వారిని సమకూర్చి వారి స్వదేశంలోను తోడుకుని వచ్చి వారికి మీద ఎన్నటికీ 2 జనములుగా 2 రాజ్యాలుగా వండుకున్నట్లు ఆ దేశంలో ఇశ్రాయేల్ పర్వతాల మీద వారిని ఏకజనంగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదు. అండర్లైన్ చేయండి. వాళ్ళందరికీ ఒక రాజునే నియమిస్తాడన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రభు మాట్లాడుతుంది అర్థమైందా? ప్రభు మాట్లాడుతున్నది అర్థమైందా? ఏమన్నారు ఆయన? ఈ దొడ్డులు కానీ వేరే గొర్రెలు వాడు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరమిన్ను, అప్పుడు మందొకటి, గొర్రెలు కాపరి ఒక్కడగును అన్నమాట. అన్యుల కోసం కాదు చెప్తే, ఇక్కడ ఇశ్రాయేల్ 10 గోత్రాల కోసం మాట్లాడాడు. అందుకే సమరయ ప్రాంతానికి వెళ్ళాడా? యోహాను 4వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి వెళ్ళారా లేదా? అంటే వారిని కూడా, వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళని, యూదుల్ని అందరినీ ఏకరాజ్యంగా చేసి రాజుని నియమిస్తామన్నాడు కదా. అందువల్ల చెదిరిపోయిన వాళ్ళని కూడా ఆయన తీసుకురావడానికి వచ్చాడంట, అదే ఏకం చేయటానికి. ఈ దొడ్డులు కానీ ఏరే గొర్రెలు నాకు కావు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరమిన్ను, అప్పుడు మందొకటి, గొర్రెలు కాపరు ఒక్కడగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకోవడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటూ నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. కాబట్టి మంద అందరినీ కూడా ఏకం చేయటానికి కోసం నేను ప్రాణం పెడుతున్నాడంట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇశ్రాయేలు యూదుల్ని కూడా ఏకం చేసి వాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి నేను ప్రాణాన్ని ఇస్తున్నాను, ఇష్టపడి అడుగుతున్నాను. ఇది నా తండ్రి వలన ఆజ్ఞ పొందానని తెలియపరుస్తున్నాను. అందుకని మనం సువార్త రచనలు చదివేటప్పుడు ఖచ్చితంగా పాత నిబంధన పరిచయం లేక ప్రవక్తల గ్రంథాలు పరిచయం కలిగి ఉంటేనే అర్థమవుతాయి. లేదంటే నేను గొర్రెలు కాపరిని, గొర్రెలు అంటే పోల్చి మాట్లాడానని చెప్పేసి అవును ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరి,
అర్థమైందా? గొర్రెలు ఎవరు? విశ్వాసులు, యూదులు ముందు, తర్వాత ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు. ఈ 2 రాజ్యాలకి అదే ఈ 2 ఇవి చెదిరిపోయిన వాళ్ళు కదా. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఏమైనా వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళు. ఆ చెదిరిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈయన ఒక్కడే కాపరుగా ఉండి, అర్థమైందండి, ఒక్కడే కాపరుగా ఉంటాడని తెలియకొచ్చి వాళ్ళందరి కోసం ప్రాణం పెడుతున్నాను అన్నమాట. అందువలన ఈ అపోస్తలుల 3వ అధ్యాయంలో అందరి కొరకు ఆయన, ఇశ్రాయేల్ అందరి కొరకు ఆయన వస్తున్నాడనే సంగతిని తెలియపరిచాడు. అవునా? ప్రవక్తలు ప్రవచించిన విధానాన్ని మనం గమనించగలిగితే అది అర్థమవుతుంది. అది మనకి అపోస్తలుల 3వ అధ్యాయం నుంచి 21 నుంచి చదివితే 21 నుంచి 25 వరకు చదివితే విషయాలు అర్థమవుతాయి. మీ సహోదరులు అన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారా లేరా? మీ సహోదరుల్లోంచి పుట్టిస్తారన్నప్పుడు అందరూ ఉన్నారా లేరా? అన్ని గోత్రాలు కలుస్తున్నాయి. రాజులు మొదటి గ్రంథం 12 అధ్యాయాలనే విడిపోయారు, 2 గోత్రాలు అయ్యారు. మరి సమూయేలు మొదలుకొని అందరు ప్రవక్తలు ప్రవచించారు, వారందరూ ఈ దినాన్ని గురించి ప్రకటించారు. మరి సమూయేలు ప్రకటించినప్పుడు అందరూ కలిసి ఉన్నారా లేదా? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానం భూలోక వంశాలన్నీ ఆశ్రయించమని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనలు మీరు వారసులై ఉన్నారని చెప్పాడు. కాబట్టి చెదిరిపోయిన వాళ్ళు అంటే ఎవరంటే ఇశ్రాయేలు అన్నమాట. వారిని కూడా తోడుకొని రావాలని నేను వారందరి కోసం ప్రాణం పెడుతున్నానని చెప్పాడు. మాట్లాడుతున్న యూదులతో కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాడు. అవునా? 19 ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టింది. వాళ్ళు అనేక వాడు దయ్యం పట్టిన వాడు వేరే వాడని వారి మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు, ఇవి దయ్యం పట్టిన వాడు మాటలు కావు, దయ్యము గుడ్డివాని కాళ్ళు తెరవగలదా అనేది. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలమో నువ్వు గంధేహ పెడతావు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్తున్నావు. అందుకు యేసు, మీతో చెప్తున్నా కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. అది ఎవరెల్లో? శాస్త్ర పరిచయాలు ఎవరంట? నా గొర్రెల్లో చేరిన వారు కారు అంటే విశ్వాసులు కాదని అర్థం. విశ్వాసులు కాదు. జస్ట్ సందేహాల్లో ఆయన్ని ఏదో క్యాజువల్గా అడుగుతున్నారు తప్ప విశ్వసించడానికి కాదు. అయితే మీరు నా గొర్రెల్లో చేరువని కారు కనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును. అది నా గొర్రెలు నా స్వరం వినును. సందేశం వినపడిన వెంటనే వచ్చేస్తారు వాళ్ళు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు అన్నమాట. యేసుక్రీస్తు వారిని నన్ను విశ్వాసించినప్పుడు ఆయన మన కాపరైతే మనల్ని ఎవరు ఏమీ చేయలేడు అన్నమాట. ఆయన చేతిలో నుండి ఎవడు విడిపించలేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి ఎవడు మనల్ని ఏమీ విడిపించి చేయలేడు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. అది యూదులకైనా అన్యులకైనా. నా చేతిలో ఎవరు వాటిని అపహరింపలేడు. నేనను తండ్రిని ఏకమై ఉన్నామని వార్త చెప్పారు. యూదులు ఆయన్ని పట్టుకోవాలి, మళ్ళా రాళ్ళ చేత పట్టుకోనగా ఏ తండ్రి అద్దను అనేకమైన మంచి క్రియలు మీకు చూపిస్తుంది, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొట్టుకురాను. అందుకు యూదులు నీ మనుషులు అయ్యింది, దేవుడు అని చెప్పుకుంటున్నావు. దానికి దేవదోషం చేసినందుకు నేను రాళ్ళతో కొడుతున్నానని, మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు మీరు దైవం నేను అంటున్నాను, నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? 82వ కీర్తనలో జగల మీరు దైవంలోని నేనంటునని నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధంగా అనేది కదా.
దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దేవుని అని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపిన వాడితో నీవు దేవదూషణ చేయించున్నావు అని చెప్పుదరా. నేను నా తండ్రికి చేయని ఎడల నన్ను నమ్మకండి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పారు. వారు మరలా ఆయన పట్టుకొని చూసిరు కానీ ఆయన వారి చేతులను తప్పించుకుని పోయాడు. యోర్దాను అతని యోహాను మొదట బాప్తిస్మం ఇస్తున్న స్థలంలో ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేను. అనేకులు ఆయన వద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియ చేయలేదు కానీ ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవన్నది. అక్కడ అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. అది అండర్లైన్ చేయండి. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు, 10వ అధ్యాయంలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారన్నమాట. అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని యూదుల్ని ఏకం చేసి ఆయనే కాపరి ఆయన వారి కొరకు ప్రాణం పెట్టి వారందరినీ ఏకం చేస్తానని తెలియపరచుట. ఇశ్రాయేలు కొరకు యూదుల కొరకు ప్రాణం పెట్టి వారిని ఒక జనంగా చేసి వారి కాపరిగా ఉంటారని తెలియపరచుట. పదకొండవ అధ్యాయం. మరియా ఆమె సహోదరైన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలో మొన్న లాజరు అని ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరియా మరియకు సహోదరులు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహింపరచబడిన దేవుని మహిమ కొరకు వచ్చిందని. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించాను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును కూడా ప్రేమించాను. అతడు రోగి అయినాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాను. అడుపిమ్మట ఆయన మనం యోదయాకు తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూస్తుండ్రే, అక్కడ తిరిగి వెళుదువా అని ఆయన అడిగేది. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఒకడు పగటి వేళ నడిచిన లోక వెలుగును చూసిన కనుక పడడు క్షమించి. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాడు ఎందుకు వెలుగులేదు కనుక వాడు తొట్టుపడినని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితులను లాజరు నిద్రిస్తున్నాడు, అతను మేలుకొల్పు వెళ్తున్నామని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతను నిద్రించేలా బాగుపడినది. వీళ్ళకి అర్థం కాలేదు అది. యేసు అతను మరణాన్ని గూర్చి ఆ మాట చెప్పిన కానీ వారు ఏమో ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిన అనుకున్నారు. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను. ఆయనను అతని అద్దకు మనం వెళుదుము రెండని స్పష్టంగా వార్త చెప్పాను. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవడానికి మనం వెళుదుమని తన తోడు శిష్యులతో చెప్పారు. ఈయనకి అర్థం కాలేదు. చూసారా ఎలా ఉన్నాయో.
ప్రారంభంలో ప్రభుని గురించి సరిగా ఎవరికే ఆ బోధలో కూడా అర్థం మెస్సియాని అంగీకరించారు తప్ప అర్థం కాలేదు. మరి ఇలాంటి అర్థం కాని జనాభా ఈనాడు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. అందుకే నేను అనుకున్నాను నీకు అర్థం ఇంకా అర్థం కాలేనప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేయలేము. అర్థం కాని మనుషులతో మాట్లాడడం అర్థమయ్యేదాకా మనం ఓపు పెట్టుకోవాలి తప్ప ఇంకా మనం ఎంత వాదించినా వాళ్ళకి అర్థం కాదు అర్థం. రైట్. యేసు వచ్చి అది వరకే అతను 4 దినాల సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాను. బేతనయ్య యెరూషలేమునకు సమీపమై ఉండేను, దానికి ఇంచుమించు కోసుడు దూరం. కనుక యూదులు అనేకులు వారి సహోదరులను గూర్చి సహోదరులను గూర్చి మార్తను మరియను వాదాచుటికే వారి ఎద్దకు వచ్చి ఉండ్రి. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంట్లో కూర్చుని ఉండేను. మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉన్న వల్ల నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచినన్న ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదును. అండర్లైన్ చేయండి ఆ విషయం. అపోస్తలులు అంటే యూదుల్లో దైవభక్తి కలిగినట్టు వాళ్ళకి అర్థమైందండి. సద్దుకాయలు కాకుండా యూదులైనట్టు వాళ్ళకి పునరుత్థానం ఉందని నమ్ముతారు పరిసయ్యులు. అవునా? అలాగే అపోస్తలులైన పౌలు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. అవునా? ఇరవై 4వ అధ్యాయము అపోస్తలుల కార్యము 15వ వచనం 14-15 వచనం. అపోస్తలుల కార్యము 24వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలగబోతున్నదని వీరు నిరీక్షిస్తున్నట్టు. ఎవరాల్లో? యూదులు. నేను కూడా ఏం చేస్తున్నాను? దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదం అని పేరు పెట్టి ఈ మార్గం చెప్పిన వారు ఈ మార్గం చెప్పిన నా పితరులు దేవుని సేవిస్తున్నానని తమ ఎదుట ఒప్పుకొంచున్నాను అన్నాడు. అంతే. చూరా, ఆల్రెడీ యోధా జనాంగానికి పునరుత్థానం ఉందని తెలుసు. అవునా? సద్దుకాయలు ప్రభువు నోరు మూయించాడు కదా సద్దుకాయలకి, ఏది పునరుత్థానం లేదని. వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఏంటది? ఒక ఆమె చనిపోయింది, ఓ వివాహం చేసుకుని, క్షమించి ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆమెను వివాహం చేసుకుని, ఈ మళ్ళా వివాహం చేసుకుంది, ఆయన చచ్చిపోయాడు. చూడండి, అందరిని చంపేశారు. అంతే. ఏం చేశారు? వాళ్ళ యొక్క అబద్ధ బోధ కోసం ఒక ఆమెకి 7 ఎంతమందిని చచ్చిపోతే ఒక ఆయన చచ్చిపోతాడు, 2 చచ్చిపోతారు, 7 చచ్చిపోతారా? వీళ్ళు కట్టుకట్టు కాకపోతే ప్రభువుకి మళ్ళీ చెప్తున్నారు, అయ్యా ఒక ఆమె వివాహం చేసుకుంది, చనిపోయాడు. మళ్ళీ 2వ వాడిని చేసుకొని చనిపోయాడు, 3వ వాడిని చేసుకుంది, చనిపోయాడు. ఇంకా ఆవిడ చేసుకోవడం నేను చచ్చిపోతున్నాను. ఈవిడేమైనా విషకన్యా? ఈవిడేమైనా విషకన్యా? చేసుకోవడం చచ్చిపోవడం అలా 7 నెట్టేశారు. వీళ్ళు 7లో ఎవరికి భార్య ఉంటుందని అడిగారండి. అంటే వీళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం. యూదులలో భక్తిపరులైన వాళ్ళకి తెలుసు పునరుత్థానం నీతిమంతులకి అనీతిమంతులకి ఏముంది, తిరిగి లేపబడతారన్నమాట. వాళ్ళ తీర్పుకి వీళ్ళేమో విశ్రాంతికి. అది అంత్యదినం పునరుత్థానంలో యేసుని ఎరుగుతున్నాను నేను. అందుకు యేసు పునరుత్థానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోవడం. ఇదేమో ఆయన ఆత్మ సంబంధం విషయంగా మాట్లాడాడు. బ్రతకడం అంటే భౌతిక సంబంధంగా బ్రతకడం కాదు. ప్రభువుని యేసునందు విశ్వసించినట్టు వాడు ఎఫెసీయులకు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా
మీ అపరాధాల చేత పాపల చేత మీరు చచ్చిపోయారుగా దేవుడు క్రీస్తు కూడా బ్రతికించాడు. క్రీస్తు కూడా బ్రతికించాడు అనమాట. యేసుప్రభువునందు విశ్వాసంతో క్రీస్తు కూడా బ్రతుకుతాడు అనమాట. క్రీస్తు బ్రతికిస్తాడు, క్రీస్తు బ్రతికిస్తాడు అనమాట. ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు ఆయన. నా యందు విశ్వసించేవాడు, నా యందు విశ్వసించి ప్రతివాడు ఎన్నటికీ చనిపోవడం. ఎన్నటికీ చనిపోవడం అంటే వాడికి రెండవ మరణం లేదు అన్నమాట. ఈ మాట నమ్ముతున్నావని ఆమెను అడిగింది. ఆమె అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అని క్రీస్తువు నమ్ముతున్నానని ఆయనతో అది అండర్లైన్ చేయండి. ప్రతి అధ్యాయంలో మీరు అండర్లైన్ చేయాల్సింది విశ్వాసం. యేసు దేవుని కుమారుడని విశ్వాసము ఉంచిన వారు, విశ్వాసం ఉంచలేని వాళ్ళు. అది మీకు అర్థం కావాలా. చర్చించబడిన అంశం అది. విశ్వసించిన వాళ్ళు, విశ్వసించలేని వాళ్ళు. యేసు దేవుని కుమారుడిని విశ్వసించిన వాళ్ళు, దేవుని కుమారుడు కాని వారు విశ్వసించినటువంటి వాళ్ళు. విశ్వసించిన వాళ్ళు, విశ్వసించలేని వాళ్ళు. ఆ సందర్భంతో యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాకా మీరు అలాగే చదవాలి. అలా చదివితే యోహాను సువార్త ఈజీగా ఉంటుంది. రైట్, చదివేసి మనం టీ బ్రేక్ తీసుకున్నాం. నా యందు విశ్వసించినట్టు మరణించడం, చనిపోవడం అంటే నాకు ఈ ఫ్యాన్ కట్టండి. అర్థమైందా? క్రీస్తు అని నమ్ముతున్నాను, మెస్సియా అని నమ్ముతున్నానని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నన్ను పిలుస్తున్నాడు, తన సహోదరి అయిన మరియా రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన అద్దకు వచ్చాను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉండాను. వాళ్ళు గ్రహించలేదు. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగ్గా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్ళు విడిచాను. బైబిల్లో అంటే గ్రంథంలో చిన్న వచ్చినము సరే, అందులో కలిపేస్తే ఏముండదు. అవునా? వచ్చినాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు వచనాలు లేవు, వచనాలు తీసేయండి. తీసేయచ్చా, తీసేయకూడదా? వచనాలు తీసేయచ్చా, తీసేయకూడదా? నేను తీసేస్తాను ఎప్పుడైనా సరే పుస్తకాలు చెప్పేటప్పుడు. వచనాలు తీసేసి చదువుతాను, చూడండి. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడుంచానని అడగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్ళు విడిచాను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకున్నారు. యేసు కన్నీళ్ళు విడిచాను అనే దాన్ని హైలైట్ చేశారనమాట. ఏది వచనం పెట్టి. అది అర్థమైనా అర్థం అవ్వలేదా? నిజానికి కలిపి చదివేసుకునేది. వచనాలు అనేవి ఎవరు పెట్టారు? అధ్యాయాలు, వచనాలు మనుషులే కదా. మరి అలా లేనప్పుడు మనం కంటిన్యూగా చదువుకుంటూ ఉంటాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ప్రేమించారు కాబట్టి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన కూడా ఏడ్చారు, కన్నీళ్ళు ఏడ్చారు. ఈయన తెలుసు తిరిగి లేపుతాను భవిష్యత్తు తెలుసు కదా. తెలిసే తెలీదా? మనం అయితే ఏంటి, మనకైతే మనం ఉంటే ఏమంటాం? ఎందుకు ఎడుతున్నారే కదండి, తీసే కొట్లు వచ్చా అంటారు. ఎందుకు ఎడుతున్నారు అంటాం అనమాట. ఏమన్నా ప్రభువు ఆ పరిస్థితికి స్పందించాడనమాట. అంటే ఎంత ఆయన సెన్సిటివ్గా ఆలోచన చేయండి. అర్థమైనా? యేసు కన్నీళ్ళు విడిచాడు అని అంటే ఆయన ఎంత బాధపడ్డాడు. ఆత్మలో ఏమయ్యాడైనా మూలుగుచ్చు అన్నమాట. మీరు పాత నిబంధన చదివేటప్పుడు ఆదికాండం నుంచి మిగతా అధ్యాయంలో మనసు అనే మాట ఉంటుంది కదా. హృదయం అనే మాటే ఉంది.
ఆత్మ అనే మాటే ఉంది. మనోవేదన హీబ్రూలో మనోవేదన అన్నప్పుడు ఆత్మలో, ఇప్పుడు యేసు ప్రభు ఆత్మలో మూలుగుచున్నాడా, అలాగే మనోవేదన అనేది ఆత్మకులో అని సంబంధించి రుహా అంటే ఆత్మ అనే మాట వాడాడు హీబ్రూలో. నేను మన మంగళవారం ఖాళీ ఉన్నా కదా హీబ్రూ స్టడీ చేస్తున్నప్పుడు విషయాలు మనసు అనేది ఆలోచన అనే తర్జుమా చేశాడు. మనసు అనే మాట ఎక్కడున్నా ఆలోచన అని తెలియదు, లేకపోతే ఆ మనసు అనే మాట వాడబడలేదు ఎక్కువగా. ఆత్మ, హృదయము ఈ పదాలు ఎక్కువ వాడబడ్డాయి. అర్థమైనా? కాబట్టి గ్రంథం చదివేటప్పుడు తర్జుమా ఆలోచన లోపాలు ఉన్నాయి. దేవుచిత్తమైతే అది కూడా స్టడీ కూడా దేవుచిత్తమైతే భవిష్యత్తులో చేయటానికి ఆలోచన చేస్తున్నాం. హెబ్రీ గ్రీక్ భాషలను నేర్పించగలిగితే తెలుగులో ఉన్న ప్రతి లోపం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే సరైన పదము అక్కడ లేకపోతే దాని భావం మారిపోద్ది. అదైంది ఒరిజినల్ పదము అక్కడ తర్జుమా చేయకపోతే భావం ఏమైపోద్ది, మారిపోద్ది అన్నమాట. అందుకని ఏం చెప్పారంటే ఆలోచన చేశాడనమాట, ఆలోచన అన్నమాట. అయితే గ్రీకులో మనసు అనే మాట నూన్ అన్నాడు, మనసు అనే మాట వాడాడు. హీబ్రూలో మాత్రం మనసు అనే మాట ఎక్కువ మన తెలుగులో ఉంది కానీ హీబ్రూలో లేదు. అది అక్కడ హృదయం అన్న కాడ వీళ్ళు ఒక్కొక్కసారి మనసు అని తర్జుమా చేశారు. ఆత్మ అన్న కాడ వీళ్ళు తర్జుమా వేరేగా చేశారు. చాలా రెఫరెన్స్లు నేను చూశాను మొన్న. కాబట్టి అవి ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందంట. కొన్నిసార్లు సందర్భమే లేకోకుండా చేసి పడేశారు. కాబట్టి ఆ విషయాలు కూడా ఆలోచించగలగాలి. కాబట్టి ప్రభు కన్నీళ్ళు విడిచాడంటే మనము ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అదైనా మనం ఎందుకు ఇలా చేసుకోలేదు అని చెప్పేసి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఏమన్నా పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఒక రేంజ్లో అంటే చాలా ఉన్నతంగా చేసుకున్నాడు, మంచి కెమెరా వీడియో అన్నీ చేస్తున్నారు. ఏడుతారా నవ్వుతారా? ఏడ్చేస్తారు. లోపల ఆనందం ఉండదు. ఒకని అభివృద్ధిని చూసి ఏముండదు, ఆనందం ఏముండదు.